అవుతుంది గట్టిగా దాని మీద చాలా రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిజంగానే అన్ని అంటే అంత కుట్ర జరిగిందా? నిజంగా దీన్ని ఆ స్కీమ్ని స్కామ్గా అభివర్ణిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డికి ఆపాదిస్తుంది బీఆర్ఎస్ ప్రతిపక్షం. సో మరి ఏంటి బీజేపీ నిజంగా మరి ఎందుకంటే ఇది సెంట్రల్ స్కీమ్ కాబట్టి మరి ఏంటి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ అమృత్ స్కీమ్ స్కామ్ జరిగిందని చెప్పి మొట్టమొదటి బయటపెట్టింది బీజేపీ పార్టీయే. మీరే పెట్టారు బీజేపీ బయట పెట్టిందే మా మా నాయకుడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మొదటగా ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో స్కాములు జరుగుతున్నాయి, వీళ్ళ కమిషన్ల కోసం రెండు పార్టీలు కొట్లాడుతున్నాయి అని చెప్పి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే బీజేపీ పార్టీ. ఈరోజు ముఖ్యంగా నవంబర్ 29 తారీఖు వీళ్ళు టెండర్లు పిలిచి ఊటిన రేపు ఎలక్షన్ అనగా స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ తోటి స్పెషల్ పర్మిషన్ తీసుకొని వీళ్ళు ఊటిన ఈ టెండర్లు పిలిచారు. టెండర్లు అనేది ఎట్లా ఉంటుంది, 5 లక్షల పైన ఉండేవన్నీ టెండర్ పిలుస్తారు. ఆ టెండర్లు పిలిచిన వీళ్ళు అప్పుడు పిలిచిన వాళ్ళు కూడా అందరు ఆంధ్రులే. ఇప్పుడు పిలిచింది ఒకటి మాత్రం ఈయన రేవంత్ రెడ్డి యొక్క సంబంధికుడు, ఆయన పిలిచారు. ఇప్పుడు మిగతా ఉన్న ఇంకిద్దరు ముగ్గురు కూడా ఆంధ్ర వాళ్ళే. మిగతా 2-3 కంపెనీలు ఉన్నాయి. ఇవి ఇంకోటి, ఈ సృజన్ రెడ్డి కంపెనీకి పూర్తి స్థాయిలో ఆ టెండర్ పూర్తి చేసేంత సామర్థ్యం ఉన్న కంపెనీ కూడా కాదు అది. కేవలం 20% మాత్రం అందులో చేస్తాం, 2 కోట్ల లాభం ఎంతో మేము చేస్తాం, మిగతా 40% ఇంకో కంపెనీ చేయాలని చెప్పి 3 కంపెనీలు ఒప్పందం చేసుకొని తీసుకొచ్చి ఈ టెండర్ని తీసుకొచ్చారు. ఫస్ట్ కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ టెండర్ తీసుకొచ్చారు. వాళ్ళకి చెందాల్సిన కమిషన్ వాళ్ళకి చెంది ఉంటుంది. ఆ చెందిన తర్వాత ఈ ప్రభుత్వం చేంజ్ అవుతుంది కదా, ప్రభుత్వం చేంజ్ అయినప్పుడు వాడు ఎట్లా తింటాడు పోయి ఒకరోజు ముందే అయింది కదా ఇది, దీన్ని ఏమో చేంజ్ చేయాలని చెప్పి వీళ్ళకి వచ్చినోడికి ఆశ ఉంటుంది కదా, మళ్ళీ ఈ వచ్చినోడు కొత్తగా ఆశపడ్డాడు. మళ్ళీ వచ్చిన ముందు టెండర్లు మొత్తం క్యాన్సిల్ చేసిండు. క్యాన్సిల్ చేశాక అసలు నొప్పి కేటీఆర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కొత్తగా ఎవరికి ఇచ్చిండు, ఈ బామర్దికి ఇచ్చిండు అని చెప్పి ఒక కొత్తగా ప్రతిపాదన తీసుకొచ్చి బామర్ది తింటున్నాడు వీళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పి నాకు వచ్చే కమిషన్ బంద్ అయిందని చెప్పి కొత్తగా ఈ డిమాండ్ తీసుకొచ్చి మార్కెట్లో పెట్టిండు. ఇప్పుడు ప్రజల మధ్యలో ఏం పెట్టిండంటే ఈ 2 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం ఇది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇది. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, అభివృద్ధి కోసం అమృత్ పథకం నుంచి నిధులు ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కోసం తీసుకొచ్చి ఎంత ఉంటాయి నిధులు? వాళ్ళు లెక్క ప్రకారం అయితే 35,515 కోట్లు అంటున్నారు. 3,516 కోట్లు చేసిన మాట మాత్రం వాస్తవం. దీన్ని 8,888 కోట్లని వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నాను. దీన్ని దశల వారీగా విడుదల చేస్తూ ఉంటారు. ఇది అభివృద్ధి కోసం జరుగుతున్న పథకం. ఇది అమృత్ పథకం అనేది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇస్తూ ఉంటారు. ఇందులో వీళ్ళు చెప్తున్నాను కదా, ముందు వీళ్ళు చేసిన దానికి కేటీఆర్కు అక్కడ ఆయన క్యాన్సిల్ చేసింది కాబట్టి అసలు నొప్పి స్టార్ట్ అయింది. అదే టెండర్ కంటిన్యూ అవుతుంటే కేటీఆర్ దాన్ని బయట పెట్టేటోడు కాదు, ప్రెస్ మీట్ పెట్టేటోడు కాదు, బయటకు వచ్చేటోడు కాదు, సైలెంట్గా ఊకునేటోడు. ఈరోజు అవి క్యాన్సిల్ చేసేసరికి ఇక్కడ వచ్చింది ఇక్కడ ప్రాబ్లం. ఇప్పుడు సూదిన్ జైపాల్ రెడ్డి తమ్ముని కొడుకే ఈయన సూర్యన్ రెడ్డి, అల్లుడు కావచ్చు కాక ఉపేందర్ రెడ్డికి. ఇప్పుడు వీళ్ళ రెడ్డిల్లో ఒకరికొకరు వీళ్ళు పెద్ద గేమ్ చూసుకోరు, దూరమైన దగ్గరైనా సంబంధాలు కుదిరిపోతాయి వీళ్ళకి రెడ్డిల్లో. ఈయనకు బిడ్డనిచ్చిన మామ కావచ్చు ఉపేందర్ రెడ్డి గారు కావచ్చు, అని ఈయనకు అసలు కారణం ఇక్కడనే ఉంది కదా. అసలు నుంచి మొత్తం ఇక్కడనే రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాడు కదా. రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి కాబట్టే రేవంత్ రెడ్డి ఈయన కంపెనీకి మరి మొత్తం 100% టెండర్ పూర్తి చేసే సామర్థ్యం లేనప్పుడు ఎట్లా టెండర్ వచ్చిందని చెప్పి అడుగుతున్నారు. 3 కంపెనీలను కలుపుకొని ఒకరి 40%, ఒకరి 40% ఇచ్చి వీళ్ళు 20% ఉండి ఆ టెండర్ని పొందిరు. ఈరోజు కమిషన్ కోసమే కేవలం, లేకపోతే అదే కంటిన్యూ అయితే కేటీఆర్ బయటికి రాకుంటుండే. ఈరోజు అది క్యాన్సిల్ చేసినప్పుడు కేటీఆర్ బయటకు వచ్చిండు. కేటీఆర్ బయటకు వచ్చింది కాబట్టి వీళ్ళు లేవనెత్తుతున్నారు సమస్యను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూ పైన ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిరు. ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ జరుగుతుంది. మేము ఖచ్చితంగా మా నాయకులకు కూడా దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారి దూరికి, ఈటల రాజేందర్ గారి దూరికి, వీళ్ళందరికీ చెప్పినాం. ఇది ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయితే అసలు దోషులు ఏందో ప్రజలందరికీ తెలుస్తుంది కదా. వీళ్ళు కమిషన్ కోసం కకృతి పడి ఈ 2 పార్టీల మధ్య ఆడుతున్న నాటకం ఇది. అరే ప్రజలకు అందాల్సిన నిధులను వీళ్ళు ఇద్దరు ఎవరెంతలాలు వేసుకోపోతుర్రు, కమిషన్ల కోసం కకృతి పడుతుర్రు. ఈరోజు బరాబర్ ఎంక్వైరీ చేయాలి. మేము కూడా ఒకటి ఎంక్వైరీని డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ నాయకులందరూ కూడా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ఇది మంచి ఈడీ ఎంక్వైరీ కావచ్చు, సిబిఐ ఎంక్వైరీ చేసి ఇందులో ఉన్న దోషులు ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ నిధులు పూర్తిగా ప్రజల సంక్షేమం కోసం అందిస్తారు. ఇది కంప్లీట్ ప్రజల సంక్షేమం కోసము, తాగునీటి కోసం ముఖ్యంగా, అది కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్న వాటి కోసము ఉపయోగించేవి అమృత్ పథకం కింద. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా విడుదల చేస్తారు. అదే విధంగా దీన్ని విడుదల చేస్తే దీన్ని ఆశపడ్డాడు కేటీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఆశపడి ఒక్కరోజు ముందుగా ఈరోజు ఇది తీసుకొచ్చింది. ఈరోజు ఇలా ఊటా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వల్ల నువ్వే వస్తుంది కదా, నువ్వు అన్ని హామీలు నెరవేర్చినావు కదా,
10 ఏళ్ళుగా నువ్వు ప్రజలందరికి సేవ చేసినావు, నువ్వే గెలుస్తుంటివి. ఏదో 3వ సారి నీ ప్రభుత్వం వస్తుండే అప్పుడు వచ్చి చేసేది. ఒక్కరోజు నువ్వు అంత తొందరపడి చేయాల్సిన అవసరం ఏముంది? అది కూడా ఆంధ్ర కంపెనీలకు మెగా కృష్ణారెడ్డికి వీళ్ళకి అప్పయ్యపడానికి కారణం ఏంది? వాళ్ళకి అప్పయ్యపడానికి తొందరపాటు చర్యగా అది కమిషన్ తీసుకుని కాబట్టి అది అయింది. అది కమిషన్ తీసుకుని కాబట్టి ఈరోజు ఆయనకు నొప్పి ఉంది. ఇలా ఎన్ని పథకాలు లేవండి ఈరోజు ఆ కమిషన్లో ఆయన శాఖకు సంబంధించిందే. ఇప్పుడు చూస్తేనేమో ఈ శాఖనే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, మున్సిపల్ శాఖకు మంత్రి లేడు, శాఖనే లేడు, ఆ శాఖకు మంత్రి లేడు. అందుకే ఖచ్చితంగా వీళ్ళు 2 పార్టీలు ఆడుతున్నారు. పెద్ద నాటకం ఇది. ఇది ఖచ్చితంగా సిబిఐ గారి ఈడీ ఎంక్వైరీ చేస్తాం. ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ కూడా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. దీనిలో ఉన్న దోషులు ఎవరు, దీని యొక్క కంపెనీలకు ఎలా ఇచ్చింది, దీనికి ఎవరెవరు ఎంత తిన్నారో మొత్తం బయట పెట్టి ప్రజలకు బహిర్గతం చేస్తాం. ఎక్కువ బిడ్ చేసినటువంటి వ్యక్తికి కంపెనీకి ఎట్లా ఇచ్చావు అనేది క్వశ్చన్ చేసినాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వినండి ఆయన డైరెక్ట్ ఆరోపణ ఏం చేస్తున్నాడంటే ఈయన కమిషన్ రానందుకు ఈయన క్వశ్చన్ చేస్తున్నాడు. ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి నష్టం ఆయన కమిషన్ ఎక్కడైతే పోతుందో ఆ పోతుంది కాబట్టి ఈయన బయటకు వచ్చి ఆరోపణ చేస్తుండు. కంపెనీ మధ్యలో ఉండే అక్కడ కూడా ముందే కొన్ని కంపెనీ దగ్గర వీళ్ళు కమిషన్ తీసుకున్నారు. తీరా ప్రభుత్వం రాగానే ఆ డిస్టిలరీస్ అందరికీ బ్యాన్ చేశారు. అయితే వాళ్ళ కమిషన్ వాళ్ళు వచ్చి ఏం చేశారు, వీళ్ళ మీద పడడం స్టార్ట్ చేశారు. మిమ్మల్ని నమ్ముకొని మేము ఇంత పెట్టుబడి పెడితే మీరు తీరా ప్రభుత్వం పోయింది, మేము ఎట్లా మునగాలంటే మళ్ళీ దాని మీద మళ్ళీ పడ్డారు. ఒక్క విషయం ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి ఇట్లా డబ్బులు తీసుకుంటారా? వీళ్ళు చెప్పాలి, వీళ్ళిద్దరు మేము డబ్బుల గురించి మాట్లాడలేదు. మేము ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు అంటే ఎక్కువ కోట్ చేసినోనికి ఇవ్వాలి. అర్థమవుతుంది ఇప్పుడు. పర్సెంటేజ్ ఏంది? తక్కువ పర్సెంటేజ్ చేసినోనికి అది ప్రజల డబ్బు ఖజానాకు చిల్లు పడ్డట్టు, అది తప్పు జరిగింది అనే మాట మేము వ్యక్తిగతంగా ఈ విధంగా మాట్లాడితే మొత్తం కంప్లీట్ రాసుకోండి. సాదిక్ గారిని తీసుకుంటారు. సాదిక్ గారు నమస్కారం సార్. సార్ మ్యూట్లో ఉంది సార్, మ్యూట్లో ఉంది. నమస్తేనండి. సాదిక్ గారు, ఒక రాజకీయ విశ్లేషకుడిగా నిజంగా మరి ఇప్పుడు అమృత్లో జరుగుతుంది అంటే ఈ స్కీమ్లో జరుగుతుంది స్కామ్ అనేది ఇప్పుడు అన్ని పార్టీలు కూడా వాటి మీద సంచలనమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. మరి నిజంగా ఈరోజు కమిషన్లు కక్కుర్తిపడి ఈ 2 పార్టీలు కూడా నాటకాలు ఆడుతున్నాయని చెప్పేసి బీజేపీ ప్రధానంగా ఆరోపణ చేయడం జరుగుతూ ఉంది. నిజంగానే మరి అందులో ఏంటి వాస్తవం, ఏది అవాస్తవం అంటారు? ఇప్పుడు ఏది వాస్తవము ఏది అవాస్తవం అని తేల్చాల్సింది బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు తేల్చడం లేదు? అంటే 3 పార్టీలు కలుస్తున్నాయి. ఇక్కడ విషయం చూడండి, మొత్తం 3 పార్టీలు 3 పార్టీలు కలుస్తున్నాయి. ఎట్లా చెప్తా. మొదటి పార్టీ ఏమో ఎన్నికలు రాకముందు చేసిన తప్పు అని చెప్తున్నారు. రెండవ పార్టీ ఏమో ఎన్నికల తర్వాత చేసిన తప్పు అని చెప్తున్నారు. 3వ పార్టీ ఏం చెప్తుందంటే దీని మీద మేము ఎంక్వైరీ చేపిస్తాం, మేము ఖచ్చితంగా చేస్తాం అని చెప్తున్నాం. అయితే అవి కేంద్ర ప్రభుత్వ నిధులు. కేంద్ర ప్రభుత్వ నిధులు అయితే ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు? ఎలక్షన్ల నుంచి ఇప్పటి వరకు మీరు మీ నిధులు కదా, మీరు వెంటనే ఒక చర్యను చేపట్టడానికి మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ అంతా చూస్తున్నప్పుడు ఏమర్థమవుతుంది అంటే, ఓహో పార్టీలు ఇట్లా కమిషన్లు తీసుకుంటాయా,